భూపాలపల్లి జిల్లాలోని దేవాలయాలన్నీ భక్తులతో కలకలలాడుతున్నాయి. మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లాలోని మంజూర్నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. మరి మనతో పాటు కొంతమంది భక్తులు అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి? ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి భక్తుల యొక్క సౌకర్యం కొరకు తిరుపతికి పోయి దర్శనం చేసుకోలేనటువంటి భక్తులు చాలామంది ఉంటారు. మరి ఒకరోజు అందరూ కూడా చేసుకోవడం సాధ్యం కాదు. మరి భూపాలపల్లిలో ఉండేటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు మరి దర్శించుకోవడం, మరి వారి యొక్క కోరికలు, వారికి ఉండేటువంటి బాధలు ఆ స్వామివారికి చెప్పుకుంటే వారి కోరికలు తీరుతాయని, వాళ్ళ బాధలు తొలగిపోతాయని ఒక విశ్వాసంతో చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. భక్తులందరికీ కూడా శుభం కలగాలని, నిజంగా ఈరోజు అన్ని వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిలాడుతూ ఉన్నాయి. అందరికీ కూడా ఈ రోజులలో భక్తి విశ్వాసాలు పెరిగినాయి. గతానికి ఇప్పటికీ గతంలో మరి కొంత భక్తి పట్ల శ్రద్ధ తక్కువ, ఈరోజు నేటి తరం వాళ్ళకి ఇప్పుడిప్పుడే భక్తిని అలవర్చుకుంటున్నారు. తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం, కలియుగ వెంకటేశ్వర యొక్క దివ్యాశీస్సులు ఈ భూపాలపల్లి పట్టణం మీద, ప్రజల మీద ఉండాలని, ఉంటాయని ఆశిస్తూ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఓకే సార్, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో దర్శనం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. నేను ఉదయమే 5:30కే ఇక్కడికి వచ్చి ఆలయంలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఒక లైన్ క్రమ పద్ధతిలో వచ్చి దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చినటువంటి భక్తులు వారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకొని భక్తులు కోరికలు మరి భక్తిని ప్రదర్శించుకొని పోతా ఉన్నారు. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మ, మీ పేరు? పార్వతి. ఎక్కడి నుంచి వచ్చారు? పాసిగడ్డ తండ. ఎన్ని గంటలకు వచ్చారు? మేము ఉదయమే వచ్చినాం. ఉదయం నుండి మంచిగా దర్శనం చేసుకున్నాం. తొలి ఏకాదశి కదా, చాలా సంతోషంగా ఉన్నది. అక్కడి లేని దేవుడు అంత దూరం వెళ్ళినా దొరకని దర్శనం ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది నాకు ఈరోజు. పాస్గడ్డ నుంచి అంత దూరం నుంచి వచ్చారని చెప్తున్నారు కదా, మరి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటారా? వస్తాను, ఎప్పటికి వస్తాను. దేవుడు ఇక్కడికి వెలిసిన కాడ నుంచి వస్తాను మేము. ఈ రోజు దేవునికి ఎటువైపు నుంచి దర్శించుకున్నారు? మేమా కుడి ద్వారం నుండి అట్లా మంచిగానే దర్శించుకున్నాం. మంచి దర్శనం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఎప్పటికైనా అంటే దేవునికి మనం ఎదురుగా వెళ్ళి కొబ్బరికాయ కూడా దర్శించుకుంటాం. ఈరోజు ప్రత్యేకత ఏంటిది? ఇవాళ తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కాబట్టి చాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ చాలా లోకంలో అందరూ ఈ ప్రజల జిల్లా వారిగా అందరం బాగుండాలని చెప్పి దర్శకున్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది చెగ్గంపల్లె. మేము ఇక్కడ తిరుపతి పెట్టిన కాంచి ఇదే ఫస్ట్ రచ్చుడు. మాకు చాలా ఇప్పుడు ఎక్కడికో పోవాలంటే, దేవుని దగ్గర పోవాలంటే మేము పోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఇక్కడ దేవుడి దర్శనం అనేది చాలా సంతోషంగా ఉన్నది. మాకు అందరి పిల్ల జిల్లలు అందరికీ మమ్మల్ని దేవుడు అందరికీ కరుణించి చూస్తాడని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము 9:30 వరకు వస్తున్నాం. 9:30కి వచ్చారు. ఈరోజు అంటే ఏ విధంగా దర్శించుకున్నారు దేవుని? ఎటువైపు నుంచి దర్శించుకున్నారు? ఏకాదశి కాబట్టి తిరుపతి సందర్భంగా మేము అందరం మంచిగా దేవుని దర్శనం చేసుకొని వచ్చినాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవునికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఇవాళ ఉదయమే శుక్రవారము స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. ఆ తర్వాత మరి సహస్ర తులసి నామార్చన చేయడం జరిగింది. మరి అదేవిధంగా ధనుర్మాసంలో భాగంగా స్వామివారికి సేవాకాలం తిరుప్పావై మరి విన్నవించడం, దాంతోపాటు శాత్తములై మరి అలాగే హారతి కార్యక్రమం అన్నీ కూడా జరిగినాయి. భక్తులకి మరి రంగరంగ వైభవంగా ఇవాళ మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కన్నుల పండుగగా దర్శనమిస్తూ ఉన్నారు. చెప్పండి మేడం, ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అంటే ఏర్పాట్లు చేశారు మీరు? వైకుంఠ ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా తీర్థప్రసాదాలు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం భక్తులకి సౌకర్యార్థం. నారాయణ 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 ఏడు కొండల స్వామి నారాయణ
ఏడు కొండల స్వామి ఈ భూపాలపల్లి మంజూర్ నగరులో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి భూపాలపల్లి ప్రజలకు కన్నుల నిండుగా దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు స్వామి. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా పాడారు. చూశారు కదా, భక్తులతో దేవాలయం పండుగ వాతావరణం తలపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉంటుందో, అక్కడికి పోతే ఏ విధంగా అనిపిస్తుందో ఇక్కడికి వస్తే అదే విధంగా అనిపిస్తుందని కొంతమంది భక్తులు అంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన మాకు అంటే మంచిగా అనిపించిందని భక్తులు చెప్తున్నారు. మరి మంజునగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వీడియో జర్నలిస్టు సత్యనారాయణతో స్వాతి.